హార్దిక్ పాండ్యా టు సిఎస్కే నిజంగానే సిఎస్కేకి వస్తున్నారా? హార్దిక్ పాండ్యా ఎల్లో జెర్సీలో సిఎస్కే తరపున ఆడబోతున్నారా? ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్ నుండి సిఎస్కేకి పెద్ద ట్రేడ్ జరగబోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజమెంత? అసలు ఈ రూమర్స్ ఎలా మొదలయ్యాయి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ జోన్. ఇట్లాంటి కంటెంట్ని మిస్ అవ్వకూడదని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నుంచి మీ వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? సిఎస్కే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ట్రేడ్ టాక్, ఓపెన్ గ్రాఫిక్స్, సోషల్ మీడియా ట్వీట్లు. ఇటీవలే సోషల్ మీడియాలో సిఎస్కే చేసిన కొన్ని పోస్టులు ఈ చర్చకు మరీ బిజీ చేశాయి. సిఎస్కే తమ హెడ్లైన్లో ఏగల్ ఇమేజ్ మరియు ఫోన్ రికార్డింగ్ సౌండ్స్తో ఒక టీజర్ వదిలింది. సేమ్ టు సేమ్ హార్దిక్ పాండ్యా కూడా తన పోస్ట్లో ఏగల్ ఇమేజ్ వాడడంతో ఫ్యాన్స్ ఇది డెఫినెట్గా హార్దిక్ ట్రేడ్ సంకేతమే అని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి ట్రేడ్ వార్తలు నడుస్తున్నాయి. వస్తున్న కథల ప్రకారం సిఎస్కే నుంచి ఆల్రౌండర్ అయిన శివం దుబే లేదా యంగ్ టాలెంటెడ్ ఆయుష్ మాత్రేని ఇచ్చి హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు చర్చలు నడుస్తున్నాయి. కానీ ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ రేంజ్ ఆల్రౌండర్ను వదులుకోవాలంటే ఇంకా పెద్ద ప్లేయర్ను ఆశిస్తుంది. అందుకే ఈ చర్చలు ముందుకు సాగలేదు. అయితే ఇందులో నిజం ఎంత అంటే సిఎస్కే సీఈఓ అయిన కాశీ విశ్వనాథన్ ఈ వార్తపై స్పందిస్తూ తమకు హార్దిక్ను ట్రేడ్ చేసే ఆలోచన ఏమీ లేదని స్పష్టంగా చెప్పేశారు. మరోవైపు స్టార్ ప్లేయర్ అయిన అశ్విన్ కూడా మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ తమ బెస్ట్ ఆల్రౌండర్ను నేరుగా తమ ప్రధాన ప్రత్యర్థి అయిన సిఎస్కేకి ఇచ్చే సాహసం చేయదని చెప్పేశారు. అలా చూస్తున్నట్టయితే ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్లో కేకేఆర్ వైపు నుంచి హార్దిక్ పాండ్యాకి ఒక భారీ ఆఫర్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. కేకేఆర్కి ఇప్పుడు ఒక బలమైన ఇండియన్ కెప్టెన్ అలాగే జట్టును నడిపించగల ఒక స్టార్ ఫేసర్ అవసరం ఉంది. హార్దిక్ పాండ్యాకి కూడా కెప్టెన్సీ పాత్ర వహిస్తే జట్టుని మారడానికి ఆసక్తి ఉండవచ్చు. కాబట్టి కేకేఆర్ ఆఫర్ చేయడంలో చాలా సరిపోతుంది. మరి హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ ప్లేయర్ను ముంబై ఇండియన్స్ వదులుకోవాలంటే బదులుగా అతనికంటే క్వాలిటీ ఉన్న ప్లేయర్ కావాలి. సోషల్ మీడియాలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్ను కేకేఆర్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గ్రీన్ లాంటి ఆల్రౌండర్ పై ఇంట్రెస్ట్ ఉందని చెప్పడం వల్ల ఈ రకమైన ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దిశలో ఉన్నాయి. రెండు ఫ్రాంచైజీల నుండి లేదా బీసీసీఐ నుంచి అధికారంగా ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం ట్రేడ్ రూమర్స్ మాత్రమే.